విప్రియం న చ కర్తవ్యం భరతస్య కదాచన సహి రాజా ప్రభుశ్చైవ దేవస్య చ కులస్య చ అంటాడు. భరతుడు రాజు అవుతాడు. సీత పూర్వం నీ మరిది అన్న ఉద్దేశ్యంతో కొడుకు లాంటి వాడు కదా అని స్వతంత్రంగా పిలిచి మాట్లాడావు. ఇప్పుడు అలా మాట్లాడకుస్మా. భరతుడు మహారాజు, ఆయన మనసు నొప్పించకూడదు. నువ్వు ఎంత వదినవైనా గౌరవంతో మర్యాదతో దూరంగా ఉండి భయంతో వినయంతో ప్రవర్తించాల్సి ఉంటుంది సుమా అంటే అన్నీ వింది సీతమ్మ. ఇదంతా రాముని యొక్క ఒక కోణంలో ఉండేటటువంటి ధోరణి. ఆయన నువ్వు నాతో రా అండవు, నువ్వు ఇక్కడ ఉండిపోనే మాట్లాడతాడు. ఒకవేళ నువ్వు ఉండిపోతే అని కాడు, నువ్వు ఉండిపో అని మాట్లాడతాడు ముందు. సీతమ్మంది అసలు ఆ మాట ఏమిటి, నేను ఇక్కడ ఉండడం ఏమిటి, మీరు అరణ్యంలో ఉండడం ఏమిటి, అసలు అది ఎందుకు సాధ్యం అవుతుంది? మీరు ఎక్కడ ఉంటారో నేను అక్కడే ఉంటాను. ఎందుకుంటానందో తెలుసా ఆవిడ ప్రాతిపదిక చెప్పింది, ఆవిడ కారణం చెప్పింది. ఎందుకు భర్తతో కలిసి తాను ఉండాలనుకుంటోందో ఆవిడ చెప్పుకొస్తూ ఆవిడంది, భర్తు భాగ్యంతో భార్యైకా ప్రాప్నోతి పురుషర్షభ. ఎర్రసిరాతో వ్రాసి పెట్టుకోవలసిన మాట ఇది. వేద హృదయం. ఆవిడ ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. మిమ్మల్ని వదిలి నేను ఎందుకుండనో తెలుసా? భర్త యొక్క సమస్త భాగ్యము భార్యకొక్కదానికే చెందుతుంది కనుక. ఏమిటి దాని అర్థం? పురుషుడికి ఎంత ఐశ్వర్యమైనా ఉండొచ్చు, వేదంలో ఆ ఐశ్వర్యం ఎవరిదో తెలుసా? ఆమెది. అందుకే ఏమంటే ఓ గోదానం చేయడానికి ఓ 25,000 ఇద్దామంటే అది ఒప్పుకోదు ఇంట్లో, ఎందుకు ఇప్పుడు 25,000 అంటుంది అని ఆవిడికి తెలియకుండా 25,000 ఇచ్చి భర్త మా ఆవిడికి చెప్పకండే, అది అందో అమాయక హృదయం, దానికి తెలియదు, ఏదో దానివల్ల ఏదో జరుగుతుంది అనుకుంటుంది పాపం, అంతకన్నా ఇంకేం కాదు, నేరం చెప్పకూడదు భార్య మీద. అందుకని పాపం దాని మనసు గాయపరచడం ఎందుకు, అది నేను ఇచ్చినట్లే, ఇప్పుడు అనవసరం, మీరు మాత్రం ఇంటికి వెళ్ళి మీ వారు ఇచ్చారు ఇవన్నీ ఏమనకండి, అక్కడితో మర్చిపోండి అన్నాడు. ఇప్పుడు ఆమె వద్దంటుంటే ఆమెకి తెలియకుండా జాగ్రత్త పడి కదా ఇచ్చాడు, మరి వద్దన్న పాపం ఆవిడికి రావద్దా? కాదు, ఆమె ఐశ్వర్యాన్ని ఈయన దానం చేశాడని వేస్తారు. వేదంలో అంతే. ఇల్లాలి మెడలో తాళి కట్టగానే, అంటే నా భార్య మెడలో నేను తాళి కట్టాను, కట్టిన రోజున నా ఐశ్వర్యం అంతా నా భార్యది, అందుకే ఇల్లాలు అంటారు. సమస్త ఐశ్వర్యమునకు ఆమెయే అధికారి, అందుకే బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. ఒక్కొక్క ఆడపిల్ల ఇంట అడుగుపెట్టిన వేళ ఐశ్వర్యం అలా వృద్ధిలోకి వస్తుంది, ఆమెదే ఐశ్వర్యం. అయినప్పుడు భర్తు భాగ్యంతు భార్యైకా ప్రాప్నోతి పురుషర్షభ. భర్త ఐశ్వర్యాన్నంతటినీ భార్య ఒక్కతయే పొందుతోంది. అయినప్పుడు ఆ భర్తని సేవించవలసిన అవసరం లేదా? అంత భాగ్యానికి ఆమె అధికారినియా? ఆయనేమో నానా అగచాట్లు పడుతుంటే ఈవిడొక్కతే ఆ భాగ్యం అనుభవిస్తుందా? ఈవిడొక్కతే సంతోషంగా గడుపుతుందా? అప్పుడు భార్యాత్వము ప్రశ్నింపబడలా, పత్నీత్వము ప్రశ్నింపబడలా? ఎందుకు ఆ పత్నీత్వం? ఇంకా ఐశ్వర్యానుభవం కోసం పత్నీత్వమా? భర్తృసేవ ఎక్కడుంది? భర్తృసేవ లేని ఐశ్వర్యము నాకు అక్కర్లేదు, అది ఆవిడ ప్రాతిపదిక. నీ భార్యని కనుక, ఈ ఇంటి పెద్ద కోడల్ని కనుక ఇక్కడ ఐశ్వర్యం అనుభవిస్తూ నేనుంటే, నువ్వెక్కడో అరణ్యంలో తిరుగుతుంటే, నువ్వు కష్టపడుతుంటే, నే సుఖపడుతుంటే, నీ ఇల్లాలని కనుక నేను సుఖపడనా? నువ్వు బాధపడుతుంటే కష్టపడుతుంటే ఎక్కడో, నాకొద్దు ఐశ్వర్యం అన్నాడు, నేను ఉండనవా, నేను అనుభవించను. నాకేమిటో తెలుసా ఐశ్వర్యం? నీ సేవే. నారీణాం పతి రేకో గతి సదా అందావిడ. అది ప్రాతిపదిక అన్న మాటకు అర్థం అది. అసలు ఒక భార్య భర్తని ఎందుకు ప్రేమించాలి? ఒక భార్య ఒక భర్తతో ఎందుకంత అన్యోన్యంగా ఉండవలసిన అవసరం ఉంది? కారణం లేకుండా ప్రేమించడానికి వైదికమైన కారణం ఇది, మనుష్యపరమైన కారణం ఉండదు. అది సీతమ్మ హృదయం అంటే. నారీణాం పతి రేకోగతి సదా. తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, అన్నదమ్ములు ఉంటారు, స్నేహితులు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, బావలు ఉంటారు, వదినులు ఉంటారు, గతి కాదు అందావిడ. గతి అంటే పొందవలసినది అని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.